యమజ, అలా మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆడదానికి తన సౌభాగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు. అత్తయ్య, నాకు అర్జున్ బాబు కంటే ఎవరు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. కానీ యమజ వల్ల నేను వెళ్లాల్సి వస్తుంది. కావేరి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పూజలో కూర్చో. పూజ పూర్తయ్యాక గంగ దగ్గరకు వెళ్ళు. అత్తే చెప్తుందిగా కావేరి, వెళ్ళి పూజలో కూర్చో. మీ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అవునవును, మా యమజది విశాలమైన మనసు. మీ వాళ్ళ సంగతి తను చూసుకుంటుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కావేరి? పూజలో కూర్చో. లేదత్తయ్య, నేను వెళ్తాను. ఆగు కావేరి. ఇప్పుడు నా మాట కాదని గడప దాటావంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అది కాదన్నీ. ఇది నా ఫైనల్ డెసిషన్. తర్వాత ఎవ్వరు ఏం చెప్పినా నేను వినను. అర్జున్కి ప్రాణగండం ఉందని తెలిసినా కూడా వెళతాను అని అంటున్న కోడలు నాకక్కర్లేదు. అర్జున్ మాటని గౌరవించి ఈ కావేరికి 1 నెల పాటు ఈ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చాను. అప్పుడు భర్త కోసమే ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పింది. ఇప్పుడు ఆ భర్త ప్రాణాలకి ముప్పు ఉందన్నా వెళుతుంది. నువ్వు నాకు అవసరం లేదు కావేరి. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళిపో. మళ్ళీ జీవితంలో నాకు కనిపించుకో. ఇప్పుడేం చేయాలి? అమ్మ కోసం వెళ్తే అర్జున్ బాబుని వదులుకోవాలి, ఇక్కడే ఉంటే అమ్మను వదులుకోవాలి. నేను వెళ్తే మాత్రం అత్తయ్య నన్ను తిరిగి రానివ్వరు. ఇకంతా శివయ్యదే భారం. అర్జున్ కూర్చో. ఓం హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మాంగళ్య గౌరీదేవతాభ్యో నమో నమః. వనదుర్గాయై నమో నమః. మనం ఎంత చెప్పినా తను వినకుండా పూజ చేస్తుంది. దీన్ని వదిలిపెట్టకూడదు. అవును యమజ, వదిలిపెట్టకూడదు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. చూసావా యమజ, ఆ కావేరికి తల్లి కంటే మొగుడే ఎక్కువైపోయాడు. భర్తని కాపాడుకోవడం కోసమే ఇలా చేసుంటుందలా, లేదా మనం వాళ్ళమ్మని చంపే ధైర్యం చేస్తామని అనుకునుండదు. హలో మేడం. అక్కడ పరిస్థితి ఏంట్రా? రుక్మిణి స్పృహలోకొచ్చిందా? లేదు మేడం, శివాలయం పక్కనున్న పాడుబడ్డ గుడి దగ్గర వెయిట్ చేస్తున్నా మేడం. వెంటనే దాన్ని లేపేయండి. మేడం, చంపేయండి. మీరడిగిన అమౌంట్కి డబ్బులిస్తాను. అలాగే మేడం. ఓకే మేడం.
ఏయ్ మేడం ఈమెను లేపేమందిరా. అయితే వేసేద్దామన్నా. నాతోనే గేమ్స్ ఆడుతుందా కావేరి? వార్గమ్యో వంచాన్ముక్షయ మామతాత్ స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. యమజ, నీ ప్లాన్ వేస్ట్ అయింది. కావేరి పీటల మీద కూర్చొని దర్జాగా పూజ చేస్తుంది. పర్వాలేదులే అలా. ఈ పూజ కావేరి చేసినంత మాత్రాన నాకొచ్చే నష్టమేమీ లేదు. కాని కావేరి మాత్రం భర్త కోసం తన తల్లిని వదులుకుంది. పరమేశ్వరా, నా మాంగళ్యాన్ని కాపాడుకోవడం కోసం పూజలో కూర్చున్నాను. నా తల్లిని నువ్వే కాపాడు. అన్నా వేసేమంటావా? ఆగరా, నేను లేపేస్తా. చెడు వివేకమే జారా, మతే చెడే ఆవేశమే తీరా, మహాత్ముడే దిగొచ్చిన ఆగని రణమేరా. కళ కళ కడుక్కనే ఖడ్గం, విలా విలా కడుక్కనే ప్రాణం, ప్రతిక్షణం కొడైకెరా యుద్ధ రంగంగా. కళ కళ నరుక్కునే యజ్ఞం, ఎలా ఎలా చేసేదల భక్తం, వినాశనం అభేదల రుద్ర భూపాలా. ఎగిసినదే సలసల మరిగిన మమకారం, అంతు చూసే ఆయుధమై మరిచెను కనికారం. దారి తెన్ను లేనిదిగా పరిగెడుతోంది ప్రాణ భయం, చాలి లేని విలయముగా జరుగుతోంది ఘోరం. ఏమిటి దారుణం, కాలమేగా కారణం, ఒంటరి సైన్యమై పోరాడుతోంది క్షణం. జగడపు ధ్రోవా సమరమే నిరుపర సిగముడి దేవా. నరకాలి చంపాలి కదలవే జై భద్రకాళే. వేడి నెత్తురుతోటి స్నానాలు చెయ్యాలి, వేడి నా చూపొద్దు జాలే. తప్పు చేసిన వాణ్ణి నరకాలి చంపాలి కదలవే జై భద్రకాళే.